నమస్తే. తెలంగాణలో రోడ్డు సమస్య ప్రధానమైన సమస్య ఎక్కడుంది అని అంటే ఉప్పల్ ఎలివేటర్ కారిడార్. హైదరాబాద్ని వరంగల్ని కలిపే ప్రధాన రహదారి ఇది. దాదాపు ఈ 6-7 కిలోమీటర్ల ఈ రోడ్డు మార్గం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎక్కడి మేడిపల్లి దాకా అత్యంత నరకం ఇది. ఎంత భయంకరమైన నరకం అంటే చాలామంది యాక్సిడెంట్లో చనిపోయినారు, గుంటల్లో పడి వెన్నుముక లేకపోతే నడుం భాగాలు మొత్తం ఇబ్బందులు పాలై హాస్పిటల్లో పాలైన వాళ్ళు ఉన్నారు. ఇక అటు షాపులు ఇటు షాపులు మొత్తం ఆ షాపుల ఓనర్లు అందులో పనిచేసే కార్మికులంతా ఈ దుమ్ము ధూళి దాదాపు 8 సంవత్సరాలుగా ఆ దుమ్ము ధూళి పీలుస్తూ హాస్పిటల్లో పాలవుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ రోడ్డుని మనం గతంలో 1 year బ్యాక్ ఆల్మోస్ట్ 1-2 years అవుతున్నట్టుంది. నేను గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో మళ్ళీ ఈ రోడ్డు గురించి దయచేసి చూపించండి అని అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా దీని చరిత్ర ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాయి. కేంద్రం డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ భూసేకరణ చేయాలా, భూసేకరణ చేసి ఈ సర్వీస్ రోడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వాలా. కేంద్రం డబ్బులు ఇస్తే కాంట్రాక్ట్ కంపెనీ ఈ నిర్మాణం చేస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్ కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్స్ అని ఆంధ్రాకు చెందిన టి సుబ్బిరామిరెడ్డి ఆయన ఫస్ట్ దీనికి టెండర్ తీసుకున్నాడు. నాకు లాస్ వచ్చింది, నేను లాస్ అయిపోయినా, నేను దివాళా తీసిన అని చెప్పి ఆయన ఎత్తేసి అవతల పడ్డాడు. అప్పటికే 6 సంవత్సరాలు అయిపోయింది, అప్పటికే 6-7 years అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు అడుగు పడతలేదు. వీళ్ళు ఏమంటారంటే కేంద్రం పరిధిలోని అంశం మాకేం సంబంధం అంటారు. వాళ్ళు ఏమంటారంటే అరే వీళ్ళు భూసేకరణ చేస్తలేరు, ఈ రోడ్లకు సంబంధించింది క్లియర్ చేసి ఇస్తలేరని కేంద్రం అంటారు. చివరికి ఇది ఏం చేశారు, ఈ అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర రోడ్ వేస్తున్నారు కదా, ఆ రోడ్ వేసే ఎవరో కాంట్రాక్టర్ బాపినీడో ఏదో సంథింగ్, ఆయనకి కాంట్రాక్టర్ ఇచ్చి ఈ నిర్మాణ పనులు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఏముండదు అక్కడ, ఓ పిల్లర్ ఎక్కుతారు, అటు ఇటు చేస్తున్నట్టుగా ప్రజలకు ఒక ఇది చూపిస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, 8 ఏళ్ళుగా జరుగుతున్నది. ఇవాళ ముఖ్యమంత్రి అమరావతి గ్రీన్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు, అమరావతిని హైదరాబాద్ని కలిపే రోడ్డు గురించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయేమో డబుల్ డెక్కర్ రోడ్ వేస్తాం ఎల్బీ నగర్ నుంచి అని ఆయన ఆడ చేస్తున్నారు. మరి ఈ రోడ్ ఎవరు పట్టించుకోవాలి? 8 ఏళ్ళు అవుతుంది కదా. లేని రోడ్లని కొత్త రోడ్ల గురించి ఆలోచిస్తున్న ఈ రోడ్డు సంగతి ఏంది? జనం నరకం చూస్తున్నారు కదా. సో అందుకే ఈ 2-wheeler ద్వారా నేను ఒకసారి ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ప్రయాణికుల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి వరంగల్ భువనగిరి ఆ ప్రాంతాలకు వెళ్ళాలన్నా నరకమే. ఇక ఈ 6 కిలోమీటర్ల జర్నీ అన్నది చుక్కలు చూపిస్తుంది. ఇక సాయంత్రం అయితే ఇంకా ఘోరం, వర్షం పడితే ఇంకా ఘోరం. ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ప్రయాణికులతో మనం మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన రోడ్ల మంత్రి, ఆయన ఏమంటాడంటే దసరా నాటికి అయిపోద్ది అంటాడు. దసరా అంటే ఏ దసరా? ఇప్పుడు 2 నెలలు వచ్చే దసరానా, లేకపోతే వచ్చే సంవత్సరం దసరానా, 10 ఏళ్ళ దసరానా? ఏ దసరాకి అయిపోతుంది? ఫస్ట్ ఏమో 18 నెలల్లో అయిపోద్ది అన్నారు. ఇంకెప్పుడు చేస్తారు ఈ రోడ్డుని? వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జనంతో ఆడుకుంటున్నాయి. ఇంత కీలకమైన రోడ్డు ఇది. ఎట్లా కీలకం అంటే హైదరాబాద్ని వరంగల్ని కలిపే రోడ్డు ఇది. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత మరో అతిపెద్ద నగరం వరంగల్ అనుకుంటున్నాం కదా మనం. RRR మీద దృష్టి పెడుతున్నారు కానీ దీని మీద మాట్లాడేటోళ్ళు లేడు. అందుకే ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం దా. సో మా కెమెరామెన్ వెనుక కూర్చుంటాడు పాషా, నేను డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్తా. సరియా? సో మనం యాక్చువల్గా ఉప్పల్ చెరువు దగ్గర నుంచి స్టార్ట్ అయినాము జర్నీ. కొంత అక్కడక్కడ రోడ్డు చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ చేసే పనులు చేసే ఐరన్ రాడ్స్ ఇవన్నీ చివరికి ఆ పిల్లర్లు దేనికి ఉపయోగిస్తున్నారంటే ఇగో పొలిటికల్ లీడర్లు పోస్టర్లు వేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి. సో ఎలివేటెడ్ కారిడార్ మీద మనం ప్రయాణం చేస్తుంటే ఇగో మొత్తం దుమ్మే కనబడుతుంది. రోడ్డు మీద మొత్తం దుమ్మే, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లే మనకి ప్రధానంగా ఉంటాయి. అంటే మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా, వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల రోడ్డు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. నమస్తే అన్న, ఎట్లుందే రోడ్డు? రెగ్యులర్గా జర్నీ చేస్తారా మీరు? రెగ్యులర్ చేస్తుంటా కదా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా చూస్తున్నారు ఈ ప్రాబ్లం?
నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ అవును. ఎంత మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఉప్పల్ వెళ్తున్నాను. అవును. రెగ్యులర్గా జర్నీ చేస్తారా? రెగ్యులర్గా చేస్తాను. బండి మీదనే చేస్తాను. బండి కూడా ఖరాబ్ అవుతుంది. బండి ఖరాబ్ అవుతుంది, గుంటలు గుంటలు ఉంటుంది, మొత్తం డస్ట్ బాగా వస్తుంది. డస్ట్కు బాగా మనకేం అర్థం కావట్లేదు. డస్ట్ ఎట్లా కళ్ళని మూసుకుపోతున్నాయి, ఎట్లా ఉంటుంది. నేను కూడా హెల్మెట్ పెట్టుకోలేదు యాక్చువల్గా, చూద్దాం ఎట్లుంటుందో అని చూస్తే ఘోరంగా ఉన్నది. హెల్మెట్ లేకుండా మనం కళ్ళకి స్పెట్స్ లేకుండా జర్నీ చేయలేకపోతున్నాం. ఎట్లా మరి సమస్య ఎందుకు గవర్నమెంట్స్ పట్టించుకుంటలేరు? ఇక గవర్నమెంట్ పట్టించుకోవట్లేదంటే మనం ఏం చెప్పగలుగుతాం, వాళ్ళ పరిధిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాతనైనా వాళ్ళైనా కొంచెం కేర్ తీసుకొని మంచిగా జల్దీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రోడ్డును క్లియర్ చేస్తే బాగుంటుంది, బాగు చేస్తే బాగుంటుంది. అవును, ఉప్పల్ మీకు 20 నిమిషాలు పడుతుంది కన్నా పడుతుంది కదా. ట్రాఫిక్ ఉంటుంది, హెవీ ట్రాఫిక్ ఉంటుంది, గుంతలు గుంతలు ఉంటుంది. అవును, పెద్దగా ఉండకపోవచ్చేమో, అయినా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈవినింగ్ బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ పొరపాటున వర్షం పడ్డదని అంటే ఇంక అంతే సంగతి. ఇక మనం జర్నీ చేయాలంటే ఇక నరకం చూడాల్సిందే. చూడండి ఎంత దుమ్ములు వేస్తుందో చూడుది. అసలు ఇది రోడ్డా లేకపోతే ఇంకేమన్నా బాబా నరకం. సో చూడండి రోడ్డు వెళ్తున్న క్రమంలో ఇంత పెద్ద ఎంత 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 అద్భుతంగా ఉంది చూడండి రోడ్డు. ఒకసారి ఇక్కడ ఆపాల్సిన అవసరం కనబడుతున్నది నాకు. సీ ద రోడ్. ఇప్పుడు ఇది హైవే అన్నమాట. ఇది హైదరాబాద్ టు వరంగల్ని కలిపే హైవే ఇది. ఈ రోడ్డు దాదాపు 8 ఏళ్ళుగా ఇగో ఈ రకంగా ఉన్నది. రెగ్యులర్గా జర్నీ చేస్తారా మీరు? ఎట్లా 8 ఏళ్ళ నుంచి రోడ్ ఇట్లుంది కదా, ఎందుకు? గుంటలు ఉంటుంది. అంత గుంటలు ఉంది. బండి మీద ఎక్కిన కూడా కడుపులు నొస్తుంటుంది, టైర్లు ఖరాబ్ అవుతాయి, అన్ని వెహికల్స్ ఉంటుంది. స్టమక్ పెయిన్ మొత్తం బొక్కలు ఉంది రోడ్. అదే కదా. ఇప్పుడు రోజు తిరుగుతారా మీరు? వస్తుంటారు రెగ్యులర్గా, అప్పుడప్పుడు వస్తుంటారు. సాయంత్రం అయితే ఇంకెక్కువ ఉంటుందేమో, ట్రాఫిక్ ఉంటుంది, పొల్యూషన్ మొత్తం రోడ్. గవర్నమెంట్స్ ఏం చేస్తున్నట్టు మరి అర్థమవుతుందా మనకు? వాళ్ళకి అర్థమవుతలేదు. ఏం అర్థమవుతలేదు భయ్యా. ఫండ్ లేదంటారు రోడ్ వేయడానికి. చూడండి ఇప్పుడు ఎలక్షన్లప్పుడు అందరు హామీలు ఇచ్చి పోయిన వాళ్ళే కదా.